ओम शांति। ओम शांति। आज के ये विचार सागर मंथन क्लास में आप सभी को स्वागत है। ఈ రోజు విచార సాగర మంథన క్లాస్ की మీ అందరికీ స్వాగతం। और आप सभी को महान पर्व शिवरात्रि का शुभकामनाएं हैं। మీ అందరికీ మహాపర్వదినమైన శివరాత్రి యొక్క శుభాభినందనలు। समय के अनुसार बाप दादा अपने बच्चों से स्वस्थिति और सेवा को तीव्र गति में ले जाना चाहते हैं। సమయమనుసారముగా బాప్ దాదా తన పిల్లలని స్వయం పట్ల సేవ విషయములో తీవ్ర పురుషార్థము తీవ్ర గతిలోకి తీసుకువెళ్ళడానికి చూస్తున్నారు। क्योंकि समय के अनुसार सेवा बेहद में होना चाहिए। సమయమనుసారముగా సేవ బేహద్దులో జరగాలి। उसके अनुसार विधि भी परिवर्तन होगा। దాని అనుసారముగా విధి కూడా పరివర్తన అవుతుంది। योग का विधि भी चेंज हो जाएगा और सेवा का विधि भी चेंज हो जाएगा। యోగము యొక్క విధి కూడా మారుతుంది, సేవ యొక్క విధి కూడా మారుతుంది। तो समय के अनुसार सेवा और स्वयं स्थिति कैसे परिवर्तन होना है, ये बाबा ने इस मुरली में कहा है। సమయమనుసారముగా తీవ్రతను ఏ విధముగా తీసుకురావాలో ఈ మురళిలో బాప్ దాదా వివరించారు। इस मुरली का डेट है 18 जनवरी 1990। ఈ మురళి యొక్క తారీఖు 18/1/1990 है। तो अव्यक्त दिन है, ब्रह्मा बाबा संपूर्ण होने का दिन का मुरली है। అవ్యక్త దినము యొక్క మురళి బ్రహ్మా బాబా సంపూర్ణమైన మురళి। उस दिन बच्चे ज्यादातर अपने लौकिक काम को छुट्टी डालकर बाबा की याद में रहते हैं और तपस्या में रहते हैं। ఆ రోజు పిల్లలందరూ తమ లౌకిక వ్యవహారాలకి సెలవునిచ్చి బాబా యొక్క స్మృతిలో ఉంటారు। ठीक है, तो आज बाबा किन बच्चों को देख रहे हैं? ఈ రోజు బాబా ఎలాంటి పిల్లల్ని చూస్తున్నారు? आज सर्व बच्चों के स्नेही माता पिता अपने स्नेही बच्चों के स्नेह के दिल की आवाज और स्नेह में अनमोल मोतियों की मालाएं देख रहे हैं। ఈ రోజు స్నేహం యొక్క బాప్ దాదా తన స్నేహి పిల్లల్ని చూస్తున్నారు। तो बाबा ने अपने बच्चों को फ्रेंड बना दिया है। బాబా తన పిల్లల్ని స్నేహితులుగా చేసుకున్నారు। क्योंकि इतना साल बाबा ने हमको पालना दी है, शक्ति दी है, प्यार दिया है, इसलिए बाबा अपने बच्चों को सेवा योग्य समझते हैं, अपना समान समझते हैं। బాబా ఇన్ని సంవత్సరాలు పాలన చేశారు, శక్తినిచ్చారు, గుణాలనిచ్చారు, చదువు నేర్పించారు। అందుకని బాబా పిల్లలందరినీ సమానముగా స్నేహితులుగా భావిస్తున్నారు। इसीलिए बाबा बच्चों को वरदान दे रहे हैं। అందుకనే బాబా పిల్లలకు వరదానం ఇస్తున్నారు। सदा समीप भव, సదా సమీప భవ, सदा समर्थ भव, సదా సమర్థ భవ, सदा संपन्न और संतुष्ट भव। సదా సంపూర్ణ మరియు సంతుష్ట భవ। तो समीप भव माना क्या है? सदा बाप दादा के साथ में रहना है। సమీప భవ అనగా ఏమి? బాప్ దాదా సమానముగా ఉండటమా? సమీపముగా ఉండటమా? बाबा के समीप में रहना है और हर बात में बाबा के साथ डिस्कशन करना है, बाबा से श्रीमत लेना है, बाप दादा के साथ हर कर्म करना है। ऐसे लगना चाहिए कि बाबा मेरे साथ में है। బాబా సమీపముగా ఉండటము అంటే బాబాతో ప్రతి విషయాన్ని చర్చించటము, బాబా యొక్క ప్రతి శ్రీమతాన్ని, ప్రతి కర్మకి శ్రీమతాన్ని తీసుకోవటమా,
లేక బాబా తోడు ఉన్నాడు అనుకొని చేయటమా? नहीं, ऐसे करना चाहिए कि बाबा मेरे साथ में हैं, ऐसे समझकर बाबा से बातें करते करते बाबा को साथ में रखकर हर कर्म करना है। जैसे आत्मा के साथ मन रहता है, आत्मा के साथ शरीर रहता है, ऐसे सदा मेरे साथ बाप दादा रहते हैं, ऐसे समझकर कर्म करना है। ఎలాగైతే ఆత్మతో పాటుగా మనసు ఉంటుంది, తో పాటుగా శరీరం ఉంటుంది, అదే విధంగా సదా బాబా నా తోడు ఉన్నాడు అని అనుకుంటూ బాబాతో ప్రతి విషయాన్ని చర్చిస్తూ బాబా తోడుగా ప్రతి కర్మని చేయవలెను। अभी समान और समर्थ भव एक ऐसे हो जाएगा। సమానము మరియు సమర్థముగా ఎలా అవుతారు? सम अर्थ माना मैं आत्मा हूं, तो वही आत्मा के स्मृति में रहना, आत्मा समझकर हर कर्म करना। అర్థము అనగా నేను ఒక ఆత్మను అని స్మృతి కలిగి ఉండి ప్రతి కర్మను చేయడము। दूसरी बात है, हम अभी संगम युग में हैं, इसलिए आत्मा समझकर सदा बाबा के साथ संगम में रहना, यही समा अर्थ है समय के अनुसार। సమయమనుసారముగా సమర్థము అనగా ఈ సంగమ యుగములో సదా నేను పరమాత్మ యొక్క సంగమములో ఉన్నాను అని అర్థం చేసుకొని ప్రతి కర్మని చేయటము। समान माना सदा बाबा दुनिया को सभी लोगों को देते रहते हैं, इसीलिए हमें भी क्या करना है, सदा देने का सोचना है, न कि लेने का सोचना है। సమానముగా అనగా బాబా అందరికీ సమానముగా ఇస్తూ ఉంటాడు, ఇచ్చేవారు బాబా అందరికీ ఇస్తూ ఉంటారు। అదే విధంగా మనము కూడా సదా అందరికీ ఇవ్వాలా అనే ఆలోచనతో ఉండాలి, ఇస్తూ ఉండాలి, అంతేకాని తీసుకోవాలి అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు। तो तीनों लोगों को देना चाहिए, हमारे रिश्तेदार को देना है, कोई एक आत्मा को देना। మన సంబంధికులకి ఇవ్వటము లేకపోతే క్లాస్కి వచ్చే వాళ్ళకి ఇవ్వటము అని కాదు, మొత్తం 3 లోకాలకి ఇవ్వాలి। ऐसे आपका पुरुषार्थ और सेवा चल जाएगा। ఈ విధంగా మన సేవ పురుషార్థము నడిచినట్లయితే तो सदा संपन्न और संतुष्ट रहेंगे। అప్పుడు సదా సంపన్నముగా సంతుష్టముగా ఉంటారు। क्योंकि हर रोज जिनको जो देना चाहिए आपके द्वारा वो जाता ही रहता है, तो किसी से नेगेटिव या क्वेश्चन मार्क नहीं आता है, क्योंकि परमात्मा का शक्ति सभी को पहुंच जाता है, इसलिए आप सभी से संतुष्ट बन जाते हैं। ఎందుకంటే అలా ఉన్నట్లయితే ఎవరికి ఏది కావాలో అది మీ ద్వారా లభిస్తూ ఉంటుంది, కావున అందరూ సంతుష్టముగా ఉంటారు। ठीक है, जिनको जो चाहिए वो मिल जाता है, तो किसी का ऑपोजिशन नहीं रहता है, तो आप संतुष्ट और संपन्न रहेंगे। ఎవరికి ఏది కావాలంటే అది లభించినప్పుడు మీకు ఇంకా అపోజిషన్ ఉండదు, అందుకని అందరూ కూడా సదా సంతుష్టముగా ఉంటారు। तो अव्यक्त दिन में क्या होता है, बच्चे ब्रह्मा बाबा और शिव बाबा दोनों को क्या करते हैं, विश करते हैं। అవ్యక్త దినం రోజు బ్రహ్మా బాబాని మరియు శివ బాబాని ఇద్దరిని విష్ చేస్తారు। बाबा कहते हैं आप मेल द्वारा भी विश कर सकते हो, लेटर द्वारा भी दे सकते हो, या कार्ड भेज सकते हो, लेकिन जो भी आप बाबा के प्रति विश करते हो, जब आपका दिल में आएगा ना, उसी सेकंड मेरे तक जाकर पहुंच जाएगा। आपको गिफ्ट भेजने का या कार्ड भेजने का जरूरत नहीं है, उसके पहले ही दिल का बात मेरे तक जाकर पहुंच जाएगा। మీరు ఈ దినము రోజు ఈమెయిల్స్ పంపించిన, మెసేజ్లు పంపించిన, లెటర్స్ రాసిన వాటికన్నా ముందుగానే మీ హృదయములో ఎప్పుడైతే సంకల్పం చేస్తారో చేయగానే అది నా దగ్గరికి అత్యంత వేగముతో చేరిపోతుంది। मन में संकल्प आ गया तो 1 सेकंड में मेरे तक पहुंच जाएगा। మనసులో మీకు సంకల్పం వచ్చిన వెంటనే 1 సెకండ్ లో నా దగ్గరికి చేరిపోతుంది। तो आज देश विदेश के बच्चे प्यार के सागर में लवलीन हैं।
ఈ రోజు దేశ విదేశీయమైన పిల్లలందరూ కూడా ప్రేమ యొక్క సాగరములో లవలీనమై ఉన్నారు. मन में, बुद्धि में, दिल में, नयनों में माता पिता के सिवाय और कोई है नहीं। మనసులో, హృదయములో, బుద్ధిలో, నయనాలలో ఒక్క తల్లి తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. यहाँ माता पिता माना लौकिक माता पिता नहीं है, शिव बाबा और ब्रह्मा बाबा है। ఇక్కడ తల్లి తండ్రి అంటే మనకు జన్మనిచ్చిన తల్లి తండ్రి కాదు, శివ్ బాబా, బ్రహ్మా బాబా. आज सारे दिन एक बल एक भरोसा के आगे बढ़ रहे हैं, अपने जिंदगी में भगवान के ऊपर भरोसा रखा है। ఈ రోజు మీరంతా ఒకే నమ్మకం, ఒకే భరోసా, ఒకే బలంతో నడుస్తున్నారు. ఇలానే ముందుకు వెళ్తూ ఉంటారు. इसके बीच में आपको कुछ विघ्न आ गया, परिस्थिति आ गया, प्रॉब्लम आ गया, तो भी बाबा क्या करता है, आपको हाथ पकड़कर उस रास्ते में बाबा लेकर जाता है, आगे बढ़ाते हैं। ఈ దారిలో నడుస్తూ నడుస్తూ మీకు ఏ విఘ్నం జరిగినా, ఆగిపోవడం జరిగినా సరే, బాప్ దాదా మీ చేతిని పట్టుకొని ముందుకు నడిపించి ముందుకు తీసుకువెళ్తారు. क्योंकि आपने बाबा का हाथ पकड़ा है, स्नेह से बाबा का हाथ पकड़ा है। ఎందుకంటే మీరు బాప్ దాదా యొక్క చేతిని పట్టుకున్నారు, స్నేహితుడి యొక్క చేతిని పట్టుకున్నారు. बीच में रुकते हैं तो भी बाबा जाता है ना, तो मुरली द्वारा, शक्ति द्वारा, प्यार द्वारा या परीक्षा द्वारा आपको क्या करते हैं, आगे लेकर जाते हैं और वार्निंग भी देते हैं, अटेंशन भी खिंचवाते हैं। ఒకవేళ మీరు మధ్యలో ఆగిపోయినా సరే, బాబా ఏదో ఒక విధంగా మురళీల ద్వారానో, బ్రాహ్మణ పరివారం ద్వారానో మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ప్రయత్నం చేసి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు. बाबा कहते हैं मेरे कोई भी बच्चे यहाँ रह नहीं जाए, सभी लोग परमधाम में आना चाहिए, अपना हिसाब किताब सेटलमेंट करके। బాబా కోరుకుంటారు, నా ఏ ఒక్క పిల్లవాడు ఇక్కడ ఆగిపోకూడదు, అందరూ తమ తమ లెక్క ఖాతాలను పూర్తి చేసుకొని పరంధామానికి రావాలి నా వెంట. नेक्स्ट, आज बाबा और क्या देख रहे थे? నెక్స్ట్ ఈ రోజు బాబా ఇంకా ఏమి చూస్తున్నారు? अपने बच्चों का भाग्य की रेखाएं देख रहे थे और गीत गा रहे थे। బాబా తన పిల్లల యొక్క భాగ్యపు యొక్క రేఖలను చూసి భాగ్యము యొక్క పాటలు పాడుతున్నారు. लेकिन बाबा आज एक सीक्रेट बता रहे हैं। బాబా ఈరోజు ఒక రహస్యాన్ని చెప్తున్నారు. बच्चों को भाग्य कैसे बना? పిల్లలకి భాగ్యం ఏ విధంగా తయారైంది? इस भाग्य बनने के लिए विशेष शिव बाबा सूर्य है। ఈ భాగ్యం తయారు కావడానికి విశేషముగా సూర్యుడు శివ బాబా, चंद्रमा है ब्रह्मा बाबा, చంద్రుడు బ్రహ్మా బాబా. चंद्रमा है बैकबोन, చంద్రుడు వెన్నుముకగా అయ్యారు. शिव बाबा आत्मा के समान है। శివ బాబా ఆత్మ సమానముగా ఉన్నారు. तो ये दोनों माता पिता मिलकर ఈ ఇద్దరు తల్లి తండ్రి కలిసి विश्व के आकाश में सितारों का प्रत्यक्ष करने का दिन है। విశ్వం అనే ఆకాశములో నక్షత్రాల మిమ్మల్ని ప్రత్యక్షం చేసిన రోజు. सूर्य शिव बाबा है, జ్ఞాన సూర్యుడు, चंद्रमा ब्रह्मा बाबा है చంద్రుడు బ్రహ్మా బాబా, और नक्षत्र हम लोग है, सितारे हम लोग हैं। జ్ఞాన సితార్లు మీరందరూ. हाँ, तो सूर्य और चंद्रमा के कारण सितारे को आज रोशनी आ रहा है। సూర్యుడు చంద్రుడు వీరిద్దరి కారణముగానే నక్షత్రాలకి ఈ రోజు వెలుగు వచ్చింది. ठीक है, और आज ब्रह्मा बाबा शिव बाबा समान बनने का दिन है, जो बन के दिखाया है, एग्जाम्पल बन के दिखाया है, वो दिन है। ఈ రోజు శివ బాబా బ్రహ్మా బాబా శివ బాబా సమానముగా తయారయ్యి చూయించిన రోజు. बाबा कहते सन शोस फादर, బాబా అంటారు సన్ షోస్ ఫాదర్. तो
तो आज के दिन ప్రత్యక్షం చేస్తారు. तो आज के दिन बच्चे भी बाप दादा समान बनने का दिन है. కావున ఈ రోజు పిల్లలైన మీరు కూడా బాప్దాదా సమానముగా అయ్యే రోజు. ठीक है. अभी बाप दादा समान कैसे बने? మరి ఇప్పుడు మనం బాప్దాదా సమానముగా ఎలా అవుతాము? एक होता है कर्मा फिलॉसफी. ఒకటేమో కర్మల యొక్క లెక్క ఖాతా. कर्म फिलॉसफी के बाहर तो नहीं जा सकते हैं. మరి కర్మల యొక్క రహస్యాన్ని దాటి బయటికి రాలేము. ड्रामा ही कर्म फिलॉसफी के ऊपर है. డ్రామా కూడా కర్మల యొక్క లెక్క ఖాతా మీద తయారైంది. किसी से हमें कुछ लेना है तो हमें कुछ देना पड़ेगा. ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వాలి అంటే లేదా పొందాలి అంటే వాళ్ళకి మనం ఇవ్వాలి. कोई हमें कुछ दे रहे हैं इसका मतलब हमने उनको कुछ दिया था. మనం ఎవరి నుండైనా ఏదైనా పొందుతున్నాము అంటే అంతకు ముందు మనం వారికి ఏదో ఇచ్చి ఉన్నాము. नियम क्या कहता है? నియమం ఏం చెప్తుంది? आपने अच्छा दिया तो आपको अच्छा मिलेगा, आपने बुरा दिया आपको बुरा मिलेगा. మీరు మంచి ఇస్తే మీకు మంచి లభిస్తుంది, మీరు చెడు ఇస్తే మీకు చెడు లభిస్తుంది. आपने जितना दिया, जिस भाव से दिया, जिस समय पर दिया, उसके आधार पर आपको रिटर्न मिलेगा. మీరు ఎంత ఇచ్చారు, ఏ భావనతో ఇచ్చారు, ఏ సందర్భములు ఇచ్చారు, దాని అనుసారముగా మీ భాగ్యము తయారవుతుంది. ठीक है. अभी ब्रह्मा बाबा नंबर 1 कैसे बने? మరి బ్రహ్మా బాబా నెంబర్ 1 గా ఎలా అయ్యారు? तो ब्रह्मा बाबा ने अपना तन, मन, धन, श्वास, संकल्प और अपना परिवार सब कुछ भगवान को समर्पित किया. బ్రహ్మా బాబా తన తనువుని, మనసుని, ధనాన్ని, సంకల్పాలని, శ్వాసని అన్నింటినీ బాబాకు అర్పణ చేశారు. इसके आधार पर अभी ब्रह्मा बाबा ने किसको समर्पित किया? మరి బ్రహ్మా బాబా ఎవరిని సమర్పితం చేశారు? किसको समर्पित किया? किनको दे दिया उन्होंने? ఆయన ఎవరికి ఇచ్చారు? शिव बाबा को दिया. శివ బాబాకి ఇచ్చారు. शिव बाबा ने क्या किया? శివ బాబా ఏం చేశారు? अपने पास जो कुछ भी है सब कुछ ब्रह्मा बाबा को ट्रांसफर कर दिया. తన దగ్గర ఏదైతే ఉన్నదో అవన్నీ బ్రహ్మా బాబాకి ట్రాన్స్ఫర్ చేశారు. हाँ, विल किया. విల్ చేశాడు. ठीक है. ब्रह्मा बाबा का जो था शिव बाबा के पास आ गया, शिव बाबा के पास जो था वो ब्रह्मा बाबा के पास आ गया. శివ బాబా వద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్రహ్మా బాబా వద్దకు వచ్చాయి. బ్రహ్మా బాబా వద్ద ఏవైతే ఉన్నాయో అవన్నీ శివ బాబాకి మారిపోయాయి. ये कब हुआ? అది ఎప్పుడు జరిగింది? यज्ञ के स्टार्टिंग में, आरंभ में हुआ. ఇదంతా యజ్ఞము యొక్క ఆరంభములో జరిగింది. 33 साल के बाद 33 సంవత్సరాల తర్వాత 1969 में 1969లో 18 जनवरी के दिन में 18 జనవరి రోజున ब्रह्मा बाबा బ్రహ్మా బాబా शिव बाबा समान बनकर శివ బాబా సమానముగా అయ్యి अपने नयनों द्वारा తన నయనాల ద్వారా और संकल्प द्वारा తన సంకల్పాల ద్వారా अपने पास जो योग का शक्ति था, తన వద్ద ఏదైతే యోగము యొక్క శక్తి ఉన్నదో, जो अनुभव था, ఏదైతే అనుభవాన్ని పొందారో, जो दुआ थे, ఏవైతే ఆశీర్వాదాలు ఉన్నాయో, जो भी ज्ञान और शक्ति था, ఏవైతే జ్ఞానము శక్తులు ఉన్నాయో सब कुछ बच्चों को समर्पित किया, माना विल की. వాటన్నింటినీ పిల్లలకి సమర్పితం చేశారు, అనగా విల్ చేశారు. भले निमित्त प्रकाश मणि दादी आगे थी, लेकिन ब्रह्मा बाबा ने सारे बच्चों को विल किया. నిమిత్త మాత్రముగా ఒక ప్రకాశమణి దాది ఉన్నారు, కానీ బాబా పిల్లలందరికీ విల్ చేశారు. जैसे स्टार्टिंग में शिव बाबा ने ब्रह्मा बाबा को दिया था, ऐसे उस दिन ब्रह्मा बाबा ने अपने बच्चे ब्रह्म कुमार कुमारियों को अपना सारे सौगात दी दी, सारा जायदाद समर्पित किया. ఎలాగైతే శివ బాబా బ్రహ్మా బాబాకి ఇచ్చారో,
బ్రహ్మ బాబా అదే విధముగా తన పిల్లలైన బ్రహ్మ కుమార్ కుమారులకి ఇచ్చారు. इससे क्या हुआ? దాంతో ఏం జరిగింది? सेवा में सेकंड स्टेज स्टार्ट हो गया. సేవలో సెకండ్ స్టేజ్ ప్రారంభమైంది. जब पहले ब्रह्मा बाबा साकार में थे, सेवा में लिमिटेशन था. బ్రహ్మ బాబా సాకారములో ఉన్నప్పుడు సేవలో లిమిట్స్ ఉండేవి. बाबा मुख द्वारा ज्ञान सुनाते थे, मुख द्वारा बच्चों से बात करते थे, लेटर लिखते थे. तो उन बच्चों को बाबा मुख वंशावली ब्रह्म कुमार कुमारी कहते हैं. ఆ సమయములో బ్రహ్మ యొక్క నోటి ద్వారా శివ బాబా జ్ఞానం వినిపించేవారు, ఆయన చేతుల ద్వారా ఉత్తరాలు రాసేవారు. కాబట్టి బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణ రచించాడు ఆ సమయంలో. जब बाबा अव्यक्त बने, फरिश्ता बने, ఎప్పుడైతే బాబా ఫరిస్తాగా అయ్యారో, అవ్యక్తముగా అయ్యారో, उसके बाद बाबा ने बेहद में संकल्प द्वारा बच्चों को रचना किया. దాని తర్వాత బాబా పిల్లల్ని సంకల్పాల ద్వారా రచించారు. तो हम सभी लोग ब्रह्मा बाबा के संकल्प से ब्राह्मण बने, ब्रह्म कुमार कुमारियां बने. మనందరం కూడా బాబా యొక్క సంకల్పము ద్వారా బ్రహ్మ కుమార్ కుమారులుగా అయ్యాము. तो इससे क्या हो गया? देश विदेश में इतना तीव्रता में, इतना बेहद में सेवा चली. దీని కారణముగా దేశ విదేశాల్లో తీవ్ర గతిలో సేవ జరిగినది. पहले जब शिव बाबा जैसे बेहद में सेवा करते थे, वैसे ही ब्रह्मा बाबा भी शिव बाबा समा उनके साथ मर्ज हो गए और बेहद में सेवा करने लगे. శివ బాబా ఎలాగైతే బేహద్దులో సేవ చేస్తారో, అదే విధంగా బ్రహ్మా బాబా కూడా అవ్యక్తముగా అయ్యి శివ బాబాలో మెర్జ్ అయిపోయి బేహద్ సేవలో ఉన్నారు. तो किस विधि से किया? మరి ఏ విధితోటి చేశారు? वो बाबा कहते हैं करण करावनहार. చేసి చేయించేవారు బాబా. क्वेश्चन, करण करावनहार किसको कहते हैं? చేసి చేయించేవారు అని ఎవరిని అంటారు? उसका मीनिंग क्या है? దాని యొక్క అర్థం ఏమిటి? इसमें दो वर्ड है, దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. करणहार, करावनहार. కరణహార్, కరావనహార్ అంటే చేసేవారు, చేయించేవారు. करणहार कौन है, करावनहार कौन है? చేసేవారు ఎవరు, చేయించేవారు ఎవరు? अभी योगेश भाई बात कर रहे हैं, ఇప్పుడు యోగేష్ అన్నయ్య గారు మాట్లాడుతున్నారు, मुख दिखाई दे रहा है, నోరు కనిపిస్తూ ఉన్నది. कर्म कौन कर रहा है? మరి కర్మ ఎవరు చేస్తున్నారు? मुख कर रहा है. కర్మ ముఖము చేస్తుంది. हमारा मुख आपको दिखाई दे रहा है. నా ముఖం మీ అందరికీ కనిపిస్తుంది. आपको ऐसा लगता है कि मुख ही कर्म कर रहा है, మీరేమనుకుంటున్నారంటే ఈ ముఖమే పనిచేస్తుంది అనుకుంటున్నారు. लेकिन एक्चुअली कर्म कौन कर रहा है? కానీ యాక్చువల్ గా కర్మ ఎవరు చేస్తున్నారు? आत्मा कर रही है. ఆత్మ చేస్తుంది. करावनहार आत्मा है, करणहार मुख है. చేయించేది ఆత్మ, చేసేది ముఖము. मुख सिर्फ साधन है, जड़ है. मुख कर्म नहीं कर रहा है, लेकिन आत्मा के डायरेक्शन के अनुसार मुख मूवमेंट हो रहा है, बस. ముఖము జడమైనది, ఆత్మ చైతన్యమైనది. ఆత్మ కారణముగానే ముఖములో కర్మలు జరుగుతున్నాయి. जैसे आपको चाय बनाना है तो మీరు టీ పెట్టుకోవాలి అంటే बर्तन जाकर स्टोव के ऊपर नहीं बैठेगा. ఒక గిన్నె దానికై అది వెళ్ళి స్టవ్ మీద కూర్చోదు. आपके हाथ से क्या करना पड़ेगा? उसको बिठाना पड़ेगा. మీరు చేతులతో ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టవలెను. तो हाथ है करावनहार చేతులోమో చేయించేవి, और बर्तन है करणहार. గిన్నెమో చేసేది. ठीक है. अभी बाबा कहते हैं अभी तीसरा स्टेज स्टार्ट होने वाला है. ఇప్పుడు మూడో స్టేజ్. एक है साकार ब्रह्मा द्वारा जो सेवा चली. ఒకటి సాకారములో బ్రహ్మ ద్వారా సేవ జరిగింది.
दूसरा है अव्यक्त होने के बाद सेवा चली। రెండవది అవ్యక్తముగా అయిన తర్వాత సేవ జరిగినది। अभी तीसरा स्टेज स्टार्ट होने वाला है। ఇప్పుడు మూడవ స్టేజ్ ప్రారంభం కాబోతున్నది। कब होगा? ఎప్పుడవుతుంది? जब मेरे बच्चों का स्थिति ब्रह्मा बाप का समान बनेगा, तब थर्ड स्टेज स्टार्ट हो जाएगा। ఎప్పుడైతే నా పిల్లల యొక్క స్థితి నా సమానముగా తయారవుతుందో అప్పుడు మూడవ స్టేజ్ ప్రారంభమవుతుంది। तो थर्ड स्टेज क्या है? మరి మూడవ స్టేజ్ అంటే ఏమిటి? तो बाबा का मुरली ठीक टाइम पर परफेक्टली चलता है। బాబా యొక్క మురళి సరైన సమయములో కరెక్ట్ గా నడుస్తుంది। क्योंकि इस समय में शिवरात्रि में ज्यादातर बीके लोग पब्लिक प्रोग्राम करते हैं। ఈ సమయములో శివరాత్రి రోజున ఎక్కువ మంది మనం బ్రహ్మ కుమార్ కుమారిలము పబ్లిక్ ప్రోగ్రామ్ నిర్వర్తిస్తాం। पब्लिक प्रोग्राम करना है तो स्टेज बनाना पड़ेगा। మరి పబ్లిక్ ప్రోగ్రాములు తయారు చేయాలంటే స్టేజ్లు తయారు చేయాలి। स्टेज डेकोरेशन करना पड़ेगा। స్టేజ్ డెకరేషన్ చేయాలి। वीआईपी को बुलाना पड़ेगा। విఐపీలను పిలవాలి। पॉम्पलेट्स बांटना पड़ेगा। పాంప్లెట్ పంచాలి। तन मन धन को वहां लगाना पड़ेगा हफ्ते पहले तक। తనువుని మనస్సుని ధనాన్ని అంటిని 10 రోజులు 15 రోజులు వారం వరకు వాటన్నిటిని ఉపయోగించాలి। और रेडियो टीवी वालों को बुलाना पड़ेगा। రేడియో వాళ్ళని టీవీ వాళ్ళని వాళ్ళందరినీ పిలవాలి। तो अभी तक आप ऐसे सेवा कर रहे हो। ఇప్పటి వరకు మీరంతా ఈ విధముగా సేవ చేస్తున్నారు। ये करने से रिजल्ट्स क्या होगा? దీనితో రిజల్ట్ ఏమొచ్చింది? आज के साकार मूल्य में बाबा ने कहा है, इतना सभी खर्चा करने के बाद, इतना सभी को ज्ञान सुनाने के बाद 2 या 3 मैक्सिमम बाबा के बच्चे बन सकते हैं। ఇంత పెద్ద పెద్ద సేవలు చేసినా సరే వాళ్ళలో నుంచి ఇద్దరో ముగ్గురో వెలువడతారు। तो आज आप लोग स्थूल स्टेज बना रहे हो। ఈ రోజు మీరంతా స్థూలమైన స్టేజ్లు తయారు చేస్తున్నారు। लेकिन बाबा को योग का स्टेज चाहिए, मन का स्टेज चाहिए। కానీ బాబాకు యోగము యొక్క స్టేజ్ కావాలి, మనసు యొక్క స్టేజ్ కావాలి। ठीक है, वो कैसे होगा? అది ఎలా జరుగుతుంది? फॉलो फादर। తండ్రిని అనుసరించండి। जैसे ब्रह्मा बाबा ने क्या किया, शिव बाबा कर रहा है, शिव बाबा कर रहा है, शिव बाबा कह रहे, सिर्फ मुंह से नहीं कहा, शिव बाबा से कराया। ब्रह्मा बाबा करनहार थे और शिव बाबा करावनहार थे। బ్రహ్మ బాబా శివ్ బాబా చేస్తున్నారు, శివ్ బాబా చేస్తున్నారు, శివ్ బాబా చేయాలని కేవలం నోటితోటి అనలేదు। ఆయన శివుడితోటి ఆ విధంగా భావన చేసి చేయించారు। सिर्फ ब्रह्मा बाबा साधन थे। బ్రహ్మ బాబా కేవలం సాధనములాగా అయ్యారు। लेकिन शिव बाबा कर रहे थे। శివ్ బాబా చేశారు ఆ సమయంలో। लेकिन आज हम लोग क्या कर रहे हैं? మరి ఈ రోజు మనమంతా ఏం చేస్తున్నాం? हमने वीआईपी को बुलाया, हमने टोले बनाया, हमने पॉम्पलेट बांटा, हमने ज्ञान सुनाया, हमने इतना सभी कर दिया, मैं आ रहा है, इसलिए रिजल्ट जितना चाहिए उतना नहीं आ रहा है। ఇప్పుడు మనమే విఐపీలను పిలుస్తున్నాం, మనమే కార్లు కొట్టిస్తున్నాం, మనమే స్టేజ్లు తయారు చేస్తున్నాం, మనమే టోయిలు తయారు చేస్తున్నాం, వాళ్ళందరికీ తినిపిస్తున్నాం। దీనిలో నేను 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 అనే భావన వచ్చిన కారణముగా సేవలో అనుకున్న ఫలితం రావడం లేదు। इसीलिए जब आपका वो स्टेज आ जाएगा, అందుకని ఎప్పుడైతే మీరు ఆ స్థితికి వస్తారో सिर्फ आप आत्मा सहित एक जड़ इंस्ट्रूमेंट बनेंगे बाप दादा के हाथ में। అప్పుడు బాప్ దాదా చేతిలో మీరు కేవలం ఒక జడమైన వస్తువులాగా తయారవుతారు। आपके द्वारा सब कर्म बाप दादा करेंगे। మీ ద్వారా అన్ని కర్మలు బాప్ దాదా చేస్తారు।
तो वो स्टेज आया है कि नहीं आया, कैसे पता चलेगा? మరి ఆ స్టేజ్ మనకు వచ్చిందా రాలేదా అనేది ఎలా తెలుస్తుంది? तो आपका वो स्टेज आने के लिए 1 सेकंड में शांत होना चाहिए, टाइम नहीं लगना चाहिए। 1 सेकंड में पावरफुल ब्रेक, जब चाहो जहां चाहो 1 सेकंड में आप योगिक स्थिति में रहना चाहिए। ఒక్క సెకండ్లో మీరు ఎక్కడ ఉన్నా సరే యొక్క స్థితిలోకి వెళ్ళారు, ఇంక ఏమీ రాకుండా అని అయినట్లయితే అప్పుడు మీరు అలాంటి స్థితికి చేరుకున్నట్లు। फाइनल एग्जाम भी आपको 1 सेकंड में आएगा। పరీక్ష కూడా ఒక్క సెకను మాత్రమే ఉంటుంది। उसके लिए प्रैक्टिस अभी से करना है। దాని కొరకు ప్రాక్టీస్ ఇప్పటి నుండే చేయవలెను। इसलिए बाबा ने आपको ट्रैफिक कंट्रोल का मेथड दिया है, नियम दिया है। అందుకనే బాబా దాదా మనకు ట్రాఫిక్ కంట్రోల్ యొక్క నియమాన్ని ఇచ్చారు। भले उस समय नहीं होता है तो आधा घंटे के बाद, 15 मिनट के बाद कभी कभी वो प्रैक्टिस आपको करना ही है। बीच बीच में मन को शांत रखकर बाबा को मन को अर्पण करना ही है। ఒకవేళ ఆ సమయంలో మీకు కాకపోయినా సరే మీరు మధ్య మధ్యలో అరగంటకి గంటకి ఆ విధముగా అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మీకు దాని యొక్క అనుభూతిని పొందగలుగుతారు। बीच बीच में अपने तन मन बाबा के हाथ में देना चाहिए। మధ్య మధ్యలో మన తనువుని మనసుని బాప్ దాదా చేతికి ఇవ్వవలెను। तब आपके द्वारा भगवान का प्रत्यक्षता होगा। మీ ద్వారా భగవంతుడి యొక్క ప్రత్యక్షత జరుగుతుంది। बच्चे, इस शिवरात्रि में आप लोग स्थूल स्टेज के पीछे भाग रहे हो। పిల్లలు, ఈ శివరాత్రికి మీరంతా స్థూలమైన స్టేజ్ కోసం పరిగెడుతున్నారు। लेकिन मुझे सूक्ष्म स्टेज चाहिए। सूक्ष्म स्टेज కావలెను। क्योंकि आज आप वीआईपी घर के पीछे भाग रहे हैं, उनसे टाइम ले रहे हैं, उनको इनवाइट कर रहे हैं, बुला रहे हैं, और लोगों को भी आइए आइए करके उनको बुला रहे हैं। कितना आप परिश्रम कर रहे हैं। ఎందుకంటే మీరు ఎంతో శ్రమ చేస్తున్నారు, విఐపీలను పిలవటానికి, భక్తుల్ని పిలవటానికి ఎంతో మీరు వాళ్ళ వెనుక సమయాన్ని, సంకల్పాన్ని ఎన్నింటినో ఉపయోగిస్తున్నారు। क्योंकि आपका अटेंशन स्थूल की तरफ है। ఎందుకంటే మీ యొక్క అటెన్షన్ అంతా స్థూలం వైపు ఉన్నది। जब आपका सूक्ष्म की तरफ स्टेज बन जाएगा, మీరు సూక్ష్మ వైపు స్థితికి వచ్చినట్లయితే आप वीवीआईपी बनेंगे। అప్పుడు మీరు విఐపీలుగా అవుతారు, వివిఐపీలుగా అవుతారు। लोग आपको बुलाएंगे, ప్రజలు మిమ్మల్ని పిలుస్తారు, प्रोग्राम वो फिक्स करेंगे, ప్రోగ్రాంలు వాళ్ళు ఫిక్స్ చేస్తారు, धन वो डालेंगे। ధనాన్ని వాళ్ళు పెడతారు। उनको पता चलता है दुनिया में इनके जैसे वीआईपी और कोई है नहीं। వాళ్ళకి తెలుస్తుంది ప్రపంచములో బ్రహ్మ కుమార్ కుమారుల కంటే వివిఐపీలు ఇంకెవరూ లేరు అని। और उस समय आपके सामने 10,000 तक लोग इकट्ठे होंगे। ఆ సమయములో మీ ఎదురుగా 10,000 మంది మనుషులు కూడా హాజరై ఉండొచ్చు। ठीक है, आ सकते हैं। ये ड्रामा में राज है, इस विधि से सेवा होगा। ఈ డ్రామాలో రహస్యం ఉన్నది, ఈ విధితో సేవ జరుగుతుంది। ये अंतिम वैरायटी का सेवा है। ఇది అంతిమ వెరైటీ యొక్క సేవ। तो उस समय चारों ओर शिव बाबा का प्रत्यक्षता हो जाएगा, बाबा का प्रत्यक्षता का झंडे लहराएंगे। ఆ సమయములో నాలుగు వైపులా శివబాబా యొక్క జెండా ప్రత్యక్షత జరుగుతుంది। और लोग आपके पास आने लगेंगे। అప్పుడు మనుషులు మీ వద్దకు రావటం మొదలు పెడతారు। लेकिन ऐसी सेवा ज्यादा समय नहीं चलेगा। కానీ ఇలాంటి సేవ ఎక్కువ సమయము జరగదు। क्यों? ఎందుకు? क्योंकि सारे लोगों का उनका गलती का एहसास हो जाएगा। ఆ సమయములో మనుషులందరికీ తాము చేసిన తప్పుల యొక్క పశ్చాత్తాపం కలుగుతూ ఉంటుంది। वो दुख का फीलिंग अनुभव करने लगेंगे। వారు దుఃఖము యొక్క అనుభూతిని పొందుతూ ఉంటారు। बाबा को सॉरी कहने लगेंगे। బాబాకి సారీ చెప్పడంలో మునిగి ఉంటారు। तब बाबा को अपने बच्चों का दुख देखना अच्छा नहीं लगता है।
అప్పుడు బాబాకి తన పిల్లల యొక్క దుఃఖాన్ని చూడటము ఇష్టం అనిపించదు. तो तुरंत परिवर्तन हो जाएगा और सतयुग का स्टार्ट हो जाएगा। వెనువెంటనే పరివర్తన జరుగుతుంది, సృష్టి అంతా సత్యుగం మొదలవుతుంది. बेहद की स्टेज पर जय जयकार का पाठ बजाएंगे। అనంతమైన నాటక రంగములో జై జయకారం యొక్క పాత్రను అభినయిస్తారు. तो ऐसे सेवा में परिवर्तन होगा। ఈ విధముగా సేవ పరివర్తన అవుతుంది. लेकिन కానీ इसके लिए हमको कैसे स्टेज बनाना है? దీనికోసం మనం ఎలాంటి స్టేజ్ని తయారు చేసుకోవాలి? जैसे ब्रह्मा बाबा करणहार बने, शिव बाबा को करावनहार बनाया। ఏ విధంగా బ్రహ్మా బాబా చేసేవాడిగా అయ్యి శివ్ బాబాని చేయించేవారిగా చేశారు, ऐसे आप करणहार हो लेकिन बाप दादा करावनहार है। बाप दादा करना चाहिए, आपको नहीं करना चाहिए। ये जब आपकी स्थिति आ जाएगा तो बाबा का प्रत्यक्षता होगा। అదే విధముగా మీరు చేసేవారిగా అయ్యి చేయించేవారు బాప్ దాదా ఉన్నారు, ఆయన చేయిస్తున్నారు అన్న స్మృతిలో మీరు ఉన్నట్లయితే అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. तो बाबा ने इस मुरली को वर्तमान समय में 27 फरवरी 2022 में सुनाया था। బాప్ దాదా వర్తమాన సమయంలో ఈ మురళిని 27 ఫిబ్రవరి 2022 రోజున వినిపించారు. 2 दिन के बाद शिवरात्रि है। 2 రోజుల తర్వాత శివరాత్రి వచ్చింది. ठीक है, तो बाबा पूछते हैं, बच्चे शिवरात्रि के दिन आपका अटेंशन किस तरफ था? स्थूल स्टेज के प्रति या ये सूक्ष्म स्टेज के प्रति? మరి బాబా పిల్లల్ని అడుగుతున్నారు, మీరు శివరాత్రి రోజున మీ స్టేజీ లౌకికం వైపు ఉందా, అలౌకికం స్థితిలో ఉన్నారా? तो बाबा ने क्या कहा था, हम लोग क्या देख रहे थे, क्या कर रहे थे? బాబా ఏం చెప్తున్నారు, మనం ఏం చేస్తున్నాము? तो बाबा कहते इसके लिए संपूर्ण पवित्रता का जरूरत है। దీని కొరకు సంపూర్ణ పవిత్రత యొక్క ఆవశ్యకత ఉన్నది. जहाँ शुद्धता है, जहाँ पवित्रता है, वहां ही बाप दादा रहते हैं। ఎక్కడ శుద్ధత ఉంటుందో, పవిత్రత ఉంటుందో అక్కడే బాప్ దాదా ఉంటారు. तो इस विधि को अपनाने के लिए सदा अपने को आत्मा समझकर रहना है और सभी लोगों को आत्मा समझकर देखना है। ఈ విధిని మీరు తీసుకొచ్చుకోవాలి అంటే ప్రతి సమయము ఆత్మిక స్థితిలో ఉండాలి, అందరిని ఆత్మగా భావిస్తూ కార్య వ్యవహారం చేయవలను. और हर आत्मा के प्रति शुभ भावना, शुभ कामना रखना है। ప్రతి ఆత్మ ఎడల శుభ భావన, శుభ కామన ఉంచవలెను. ठीक है, तो सदा परमात्मा का शक्ति बाबा की तरफ देना चाहिए। इसलिए 1 सेकंड में वो स्थिति में आपको सेट होना चाहिए। సదా అందరి యొక్క అటెన్షన్ పరమాత్మ వైపుకి ఇవ్వాలి, మనం ఆ స్థితిలో స్థితి కావాలి. उसके लिए आपको क्या करना है, राजयोग में 1 सेकंड में फुल स्टॉप। योग में बैठ गए, जो भी हुआ कुछ याद नहीं, फुल स्टॉप, बिंदु, और सब कुछ बाबा का हवाले कर दिया। बाबा आपको जो करना है करो। దానికోసం మనం రాజయోగములో ఒక్క క్షణములో బిందువుని పెట్టాలి. ఏమి జరిగినా, ఎలా జరుగుతున్నా క్షణములో బిందువుని పెట్టివేయండి. ऐसा नहीं कि सारा दिन कर्म करो और रात में सोने के समय पर चेक करो, ऐसा नहीं। बीच बीच में फुल स्टॉप लगाना है और बीच बीच में अपनी स्थिति को चेक करना है। రోజంతా పనులు చేసి కర్మలు చేసి రాత్రిపూట చెక్ చేసుకోవటం కాదు, మధ్య మధ్యలో ప్రతి క్షణము అనుక్షణము చెక్ చేసుకుంటూ ఉండండి. ठीक है, लौकिक वाले क्या करते हैं, रिद्धि सिद्धि करते हैं। లౌకికం వాళ్ళు రిద్ధి సిద్ధులు చేస్తారు. तो रिद्धि सिद्धि द्वारा वो लोग क्या करते हैं, चलते हुए ट्रेन को भी वो क्या कर सकते, स्टॉप कर सकते हैं। రిద్ధి సిద్ధి చేసేవారు నడుస్తున్న రైళ్లను కూడా క్షణములో ఆపగలుగుతారు. लेकिन आपका है विधि से सिद्धि। కానీ మీది విధితో సిద్ధి. आपका विधि ऐसे ही होना चाहिए, आप योग करना है, संकल्प किया, वहां ही आपका मन स्टॉप होना चाहिए और कहाँ भी भटकना नहीं चाहिए। మీ సిద్ధి ఎలా ఉండాలంటే మీరు క్షణములో యోగం చేస్తున్నాను చెయ్యాలనుకునగానే ఆ సంకల్పంలో స్థితి కావాలి. 1 सेकंड में बिंदु, माना आपका मन तीनों लोकों में किसी के साथ भी कनेक्टेड नहीं है, ना पास्ट,
ना प्रेजेंट, ना फ्यूचर, ना पुरुषार्थ, ना सेवा, किसी में भी कनेक्टेड नहीं है बिंदु। ఆ క్షణములో నేను ఒక ఆత్మను, బిందువును. సేవ గురించి కానీ, పురుషార్థం గురించి కానీ, మూడు లోకాల గురించి కానీ, దేని గురించి కూడా మీకు ఆలోచన రాకూడదు. सिर्फ आत्मा एक एनर्जी है। కేవలం నేను ఒక ఆత్మను, శక్తి స్వరూపమును. मन आपने बाबा को दिया है, మనసు మనం బాప్దాదాకి ఇచ్చేశాము. बाबा उस मन द्वारा, उस तन द्वारा जिनको जो चाहिए वो बाबा दे रहा है। బాబా ఆ మనసు ద్వారా, ఆ శరీరం ద్వారా ఎవరికి ఏది కావాలో ఇస్తూ ఉన్నారు. ऐसा नहीं है कि आप जूम कैमरा के आगे बैठे हैं, स्टेज के आगे बैठे हैं, अमृत वेले बैठे हैं, उसी टाइम पर ये स्टेज आना चाहिए, ऐसा नहीं है। कर्म के बीच 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 में भी ये प्रैक्टिस होना चाहिए। మనం ఇప్పుడు కెమెరా ఎదురుగా కూర్చున్నాం కాబట్టి ఈ స్థితి ఉండటమో, లేకపోతే స్టేజ్ ఎదురుగా కూర్చున్నాం కాబట్టి ఈ స్థితి ఉండటమో అలా కాదు. రోజు మొత్తంలో మధ్య మధ్యలో ఆ విధంగా మీరు అభ్యాసం చేస్తూ ఉండవలెను. जैसे लौकिक में भी कोई घर पर ऊपर जाना चाहते हैं व्हीकल लेकर, तो पहले ब्रेक चेक करते हैं ना। ఎలాగైతే లౌకికములో కూడా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వాహనాల ద్వారా మొదట బ్రేకులు చెక్ చేసుకుంటారు. ब्रेक ठीक नहीं है तो क्या होगा? బ్రేక్ సరిగా లేనట్లయితే ఏం జరుగుతుంది? एक्सीडेंट हो जाएगा। యాక్సిడెంట్లు అవుతాయి. ऐसे ही आपको भविष्य में 10,000 लोगों के आगे मैं बिठाऊंगा, आपने ब्रेक नहीं लगाया, बिंदु नहीं लगाया, तो आपके द्वारा मेरा प्रत्यक्षता होगा क्या? మరి అదే విధంగా ముందు ముందు మీరు 10,000 మంది ముందు కూర్చొని మాట్లాడతారు. ఆ సమయంలో మీ బ్రేకులు సరిగ్గా లేనట్లయితే అప్పుడు ప్రత్యక్షత ఎలా జరుగుతుంది? तो बाप का नाम बदनाम होता है। అప్పుడు బాబా యొక్క పేరు చెడిపోతుంది. अभी से प्रैक्टिस करो। కావున ఇప్పటి నుండే దాని యొక్క అభ్యాసం చేయవలెను. अभी आप प्रैक्टिस करेंगे तो उस आत्मा को ही बाबा भविष्य में सेवा के लिए यूज करेगा। ఇప్పుడు మీరు ఎవరైతే ఇలాంటి అభ్యాసం చేస్తారో అలాంటి పిల్లలకి బాప్ దాదా ముందు ముందు సేవ యొక్క అవకాశాన్ని ఇస్తారు. तो 63 जन्म वेस्ट गंवाया, एक जन्म तो श्रेष्ठ बनाओ ना। 63 జన్మలు వ్యర్థంగా పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఒక్క జన్మను శ్రేష్టముగా తయారు చేసుకోండి. तो जैसे ब्रह्मा बाबा ने शिव बाबा को फॉलो किया, वैसे आपको बाप दादा को फॉलो करना है। ఏ విధంగా అయితే బ్రహ్మా బాబా శివ్ బాబాని అనుసరించారో అదే విధంగా మీరు బాప్ దాదాని అనుసరించవలెను. तो एक सेकेंड में पद्मों का कमाई करना चाहिए। ఒక్క సెకండ్లో పద్మాల యొక్క సంపాదన దమ చేసుకోవాలను. तो माताएं कहते हैं बाबा हम कर सकते हैं क्या? మరి మాతలు అడుగుతారు, బాబా మేము చేయగలుగుతామా అని. बाबा कहते हैं माताएं असंभव को भी संभव बना देती हैं। బాబా అంటారు, మాతలైన మీరు అసంభవాన్ని కూడా సంభవం చేస్తారు. एक सेकंड में आपका मन शांत हो सकता है क्या? बाबा यूज कर रहा है क्या? ఒక్క సెకండ్లో మీ మనసును శాంతముగా చేసుకోగలుగుతారా? कमेंट नहीं करना है, संकल्प नहीं करना है, सकाश नहीं देना है, शांत बाबा के शक्ति उसमें ट्रांसफर हो रहा है। కామెంట్ చెప్పాల్సిన పని లేదు, సంకల్పాలు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఒక్క సెకండ్లో మనసును శాంతంగా చేసినట్లయితే మీ ద్వారా పరమాత్ముడి యొక్క శక్తి ప్రవహించాలి. वो कैसे होगा? అది ఎలా జరుగుతుంది? अभी समझ लीजिए, एक बर्तन है, ఇప్పుడు అర్థం చేసుకోండి, ఒక గిన్నె ఉన్నది, उसमें पानी है, దానిలో నీళ్లు ఉన్నాయి. उस दोनों को लेकर जाके डीप फ्रीजर में रख दिया, రెంటిని తీసుకువెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు, डोर बंद किया, డోర్ మూసివేశారు, करंट ऑन किया, కరెంట్ స్విచ్ ఆన్ చేశారు. क्या होगा? అప్పుడు ఏమవుతుంది? सिर्फ वो कोल्ड का ही अनुभव बर्तन और पानी को होगा। ఆ చల్లదనం యొక్క అనుభవమే గిన్నెకి నీళ్ళకి జరుగుతుంది. जो कोल्ड का जो एहसास है ना, ठंडा 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 होता ही रहेगा, बस और कुछ अनुभव नहीं, क्योंकि उस समय वो उसके साथ ही कनेक्टेड है। सिर्फ वो आइस का ही फीलिंग होगा बर्तन और वो पानी को। రెంటికి కూడా ఆ చల్లదనమే అనుభూతి జరుగుతూ ఉంటుంది. सपोज उस पानी को आपने बाहर ले लिया, ఉదాహరణకి ఆ నీళ్ళని మీరు బయటకు తీసుకున్నారు అనుకోండి, उसमें शक्कर डाल दिया तो क्या होगा?
దానిలో పంచదార వేస్తే ఏమవుతుంది? तो वो पानी में स्वीट ऐड होगा। ఆ పంచ ఆ నీళ్ళకి పంచదార అంటే తీయదనము కలుస్తుంది. तो उस वो जो शुगर का जो गुण है वो पानी में ऐड हो जाएगा। పంచదారలో అయితే గుణం ఉన్నదో ఆ గుణము నీటికి కూడా వస్తుంది. उसमें आपने लाइम लगा दिया, माना उसका जो रस है वो डाल दिया, तो क्या होगा? దాంట్లో మీరు నిమ్మరసం వేశారు, तो लाइम में जो गुण है वो उसमें आ जाएगा। అప్పుడు నిమ్మరసంలో అయితే గుణం ఉన్నదో అది కూడా దానిలోకి వచ్చి చేరుతుంది. ठीक है, उसके बाद क्या करना है, उसमें दूध डाल दीजिए, तो क्या होगा? దాని తర్వాత దానిలో పాలు పోసినట్లయితే ఏం జరుగుతుంది? वो जो दूध भी क्या हो जाएगा, खराब हो जाएगा। అప్పుడు ఆ పాలు కూడా పాడైపోతాయి. ठीक है, तो जो पानी में जो चीज डालते हो ना उसके असर पानी में ऐड होता है। మీరు ఆ నీళ్లలో ఏవైతే వేస్తున్నారో వాటి యొక్క గుణాలన్నీ కూడా ఆ నీటికి చేరుతున్నాయి. ऐसे ही अपने मन को इस दुनिया में जहां भी रखते हो उस चीज में वो गुण है, उससे मन क्या होता है, डाइल्यूट हो जाता है। అదే విధంగా మన మనసుని ఈ ప్రపంచంలో ఏ విషయాల మీద అయితే పెడుతున్నామో ఆ విషయాల్లో ఉన్నటువంటి అన్ని గుణాలను తీసుకొని మన మనసు కూడా ఖరాబ్ అవుతుంది. ठीक है, इससे ईश्वरीय सेवा नहीं होगा, मन टेंशन में आ जाएगा। దీనితో ఈశ్వరీయ సేవ జరగదు, మీ మనసు టెన్షన్ కు గురవుతుంది. इसीलिए मन को सबसे हटा के बिंदु लगा के बाबा में रखना है। అందుకని మనసుని అన్ని వైపుల నుండి తొలగించి బిందువుగా ఈ బాబాలో పెట్టండి. तो बर्तन कोल्ड होते 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 अंदर का जो पानी है ना आइस बन जाएगा। అప్పుడు లోపల ఉన్న నీళ్ళన్నీ ఐస్ లాగా తయారవుతాయి. आइस से क्या होगा, धुआं आएगा, कोल्ड धुआं आएगा। ఐస్ నుండి ఏం జరుగుతుంది? తెల్లటి వేడి పొగ వస్తుంది. तो उस आइस को बाहर लेकर क्या करेंगे? ఆ ఐస్ ని బయటకు తీసి ఏం చేస్తారు? आइसक्रीम बना के खाते हैं या जूस बना के पीते हैं। ఐస్ క్రీమ్ తయారు చేసి తింటారు, జ్యూస్ లో కూడా వేసుకుంటారు. क्यों? ఎందుకు? क्योंकि मनुष्य आत्माएं जब धूप पर जाते हैं तो इतना गर्मीपन आता है ना बॉडी में, वो ठंडा करने के लिए उस आइस को यूज करते हैं। మనుష్య ఆత్మలు ఎండలో బయటికి వెళ్ళి వచ్చి చల్లదనాన్ని కోరుకుంటారు. ఆ మనసుకు బాడీకి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఆ ఐస్ ను వాడుకుంటారు. ऐसे ही 5000 साल से, स्पेशली 2500 साल से मन ऐसे विकार के अग्नि में ऐसे उनको गर्मीपन आ रहा है, उसको ठंडा करने वाले आपका ही मन है। అదే విధంగా ఇప్పుడు మనుష్యాత్మలందరూ 5000 సంవత్సరాల నుండి వికారాలనే అగ్నిలో రగిలిపోతున్నారు. ఈ వికారాలనే అగ్నిని చల్లార్చడానికి మీ యొక్క స్వచ్ఛమైన మనసే కావాలి. उस मन जो टेंशन में है, आपके मन द्वारा वो टेंशन कम होना चाहिए। వాళ్ళ మనసుల్లో అయితే టెన్షన్ ఉందో అది మీ మనసు ద్వారా వాళ్ళ టెన్షన్ చల్లబడాలి. जैसे आप धूप में जाएंगे तो पानी अंदर, बॉडी का जो पानी है ना वो बाहर चला जाएगा ना, पसीना आ जाएगा। ఏ విధంగా అయితే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఉన్న నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది, तो उसको ठीक करने के लिए अंदर पानी ही भेजना पड़ता है। మరలా ఆ పోయిన నీటిని సమకూర్చుకోవడానికి మరలా మంచినీళ్ళు తాగుతాం మనం. तो आगे वाले आत्माओं का मन ठीक नहीं है, तो ठीक करने के लिए मन ही चाहिए। మరి ఎదుటి వాళ్ళ యొక్క మనసే బాగలేదు కాబట్టి ఆ మనసును బాగు చేయడానికి కూడా మరలా మనసే కావాలి. अभी चेक कीजिए आप किस मन के हो। మరి ఇప్పుడు చెక్ చేసుకోండి మనం ఎలాంటి మనసు కలిగి ఉన్నాము. डाइल्यूटेड मन हो या स्टेबल मन हो। మరి మనము అశుద్ధమైన మనసు కలిగిన వారిగా ఉన్నామా, లేదంటే స్థిరమైన సమర్థమైన మనసు కలిగి ఉన్నామా? तो वो जो पानी है आइस बनने तक 5-6 घंटा निरंतर जैसे फ्रिज में रखा जाता है, ऐसे ही आपको भी अपना मन को सबसे हटा के परमात्मा में रखना पड़ता है। ఏ విధంగా అయితే నీటిని ఐస్గా తయారు చేయడానికి మనం 4 గంటలు 5 గంటల డీప్ ఫ్రిజ్ లో ఉంచుతామో అదే విధంగా మన మనసుని ప్రపంచం యొక్క అన్ని మూలాల నుండి తొలగించి ఒక్క పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంచవలెను. याद रखिएगा, గుర్తుంచుకోండి, जो आइस बनने के बाद जो धुआं आता है ना, कोल्ड धुआं,
ఏదైతే ఐస్ తయారైన తర్వాత దాని నుండి చల్లటి పొగ ఏదైతే వస్తుందో वो आगे जो 10,000 लोग हैं ना उन तक जाकर पहुंचना चाहिए, उतना पावर रहना चाहिए, तभी ये स्टेज आ सकता है। అది మీ ఎదురుగా కూర్చున్న 10,000 మందికి చేరాలి. ठीक है, नहीं तो विश्व तक जाकर पहुंचना चाहिए, उतना वो कोल्ड होना चाहिए। లేదంటే మొత్తం విశ్వానికి చేరాలి అంటే ఆ పొగ ఎంత శక్తిశాలిగా ఉండాలో చూడండి. जैसे ब्रह्मा बाबा ने पांडव भवन में जो तपस्या की थी, वो तपस्या का पावर आज भी शांति स्तंभ के पास और पांडव भवन में आज भी है। ఏ విధంగా అయితే బ్రహ్మా బాబా పాండవ భవన్లో తపస్సు చేశారో ఆ తపస్సు యొక్క శక్తి ఇప్పటి వరకు 33 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ అలాగే ఉంది. और आज भी बाप दादा निमित्त बच्चों के तन में आकर वो वाइब्रेशन वहां खड़ा कर रहे हैं। ఈ రోజుటికి కూడా బాప్ దాదా నిమిత్తముగా ఉన్న ఆత్మల్లోకి ప్రవేశించి అక్కడి వాతావరణాన్ని అదే విధంగా ఉంచుతున్నారు. तो बाबा ने आज क्लियरली कह दिया है, బాప్ దాదా ఈ రోజు క్లియర్ గా చెప్పారు, स्थिति में स्पीड परिवर्तन आना है, तीव्र परिवर्तन आना है तो విధిలో తీవ్ర వేగం రావాలి అంటే, पुरुषार्थ में तीव्रता आना है तो పురుషార్థములో తీవ్రత రావాలి అంటే, सेवा में तीव्रता लाना है तो సేవలో తీవ్రత రావాలి అంటే अपने घर में बाप दादा को जगह दे जाए, మన ఇంటిలో బాప్ దాదాకి చోటివ్వండి, निरंतर देना है। నిరంతరం ఇస్తూ ఉండండి. तो ब्रह्मा बाबा द्वारा सेवा भी शिव बाबा ने किया था, బ్రహ్మా బాబా ద్వారా సేవను శివ బాబానే చేశారు, और ब्रह्म कुमारियों का भी सेवा बाप दादा ने किया था, బ్రహ్మా కుమారుల ద్వారా కూడా సేవ బాప్ దాదానే చేస్తున్నారు. और आज सारी दुनिया का भी सेवा बाप दादा ही करेगा। మొత్తం ప్రపంచం యొక్క సేవంతా కూడా బాప్ దాదాయే చేస్తున్నారు. करावनहार मालिक है, शक्ति है, रिस्पॉन्सिबल है। చేయించే తండ్రి, బాధ్యతైన వారు, సర్వశక్తివంతుడు, रिस्पॉन्सिबल है। బాధ్యత కలిగిన ఆయన. और जो करणहार जो साधन है ना, वो सिर्फ इंस्ट्रूमेंट है बस। చేసేవారు కేవలం పరికరాలు మాత్రమే. इसलिए आप कुछ मत कीजिएगा, बाप दादा को करने के लिए समय संकल्प देना है। కావున మనం ఏమీ చేయకుండా చేయటానికి బాప్ దాదాకి మన మనసుని సంకల్పాలు ఇచ్చేసేయండి. उससे कैसे बाबा का प्रत्यक्षता होता है वो देख लीजिएगा। దానితోటి బాప్ దాదా యొక్క ప్రత్యక్షత అయితే జరుగుతుందో దాన్ని చూస్తూ ఉండండి. ऐसे आप सेवा करेंगे तभी आप बाबा का स्नेही बच्चे बन सकते हैं। ఆ విధంగా మీరు సేవ చేసినట్లయితే అప్పుడు బాప్ దాదాకి స్నేహి పిల్లలుగా అవుతారు. तो उन बच्चों को ही बाबा का शिवरात्रि का सच्चा शुभ कामना मिल सकता है। అలాంటి పిల్లలకే బాప్ దాదా నుండి శివరాత్రి యొక్క సత్యమైన శుభాభినందనలు లభిస్తాయి. तो आप कौन हो आप चेक कीजिएगा। కావున మీరు ఎవరో మీకు మీరే చెక్ చేసుకోండి. ठीक है, अच्छा, ओम शांति, थैंक यू बाबा। ఓం శాంతి, థ్యాంక్ యూ బాబా.